రైట్. నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అవేర్‌నెస్ రోడ్డు ప్రమాదాల గురించి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మనం ఒకళ్ళం జాగ్రత్తగా వెళ్తే సరిపోదు. ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి జాగ్రత్తలు పాటించి ఆ యాక్సిడెంట్స్ అనేవి నివారించడం కోసం ఎన్నో రోడ్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. రోడ్డు భద్రత గురించి కూడా చెప్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సో రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరగడం, మనుషుల ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా సాధారణమైనటువంటి వార్తగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ యాక్సిడెంట్ అనేది ఆయా కుటుంబాల్లో వాళ్ళు బతికున్నంత కాలం, అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు జీవించున్నంత కాలం ఈ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. సో వాళ్ళని కోల్పోయినటువంటి ఆ విషాదం అనేది ఎప్పటికీ వాళ్ళ జీవితంలో అట్నే ఉంటుంది. సో బాపట్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం గురించి మనం మాట్లాడుతున్నాం. సో బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్లలో లారీ కారు ఢీకొని 4 మృత్యువాత పడ్డారు. సో ఇది ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, జాగ్రత్తగా వెళ్ళాలనేది ఎప్పటికప్పుడు ఇటు అప్డేట్స్ మన మీడియా నుంచి కావచ్చు, లేదంటే ట్రాఫిక్ సిబ్బంది నుంచి కావచ్చు, రెగ్యులర్గా చెప్తూనే ఉంటూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సర్వసాధారణంగా వార్తలుగా మారిపోతున్నాయి ఇవి. సో బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని దీనిలో 4 మృత్యువాత పడ్డారు. బాపట్లలో ఓ శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్లపాలెంకు చెందిన బేతాళం బాలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజు. సో ఈ 4 మరణించారు. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులు వీళ్ళంతా. సో ఎమ్మెల్యే కుమారుడి సంగీత కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకసారి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి, ఆ కారు ఎంత తీవ్రంగా ధ్వంసం అయింది. మొత్తం ముందు పార్ట్ మొత్తం తీవ్రంగా ధ్వంసం అయిపోయింది. సో ఆ లారీ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాదానికి కారణమైనటువంటి లారీ AP39VC 3786 అనేటువంటి నెంబర్ లారీ కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో రోడ్డు ప్రమాదం చాలా నిత్యంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట రోజు ఒక ప్రమాదం జరుగుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే దాంట్లో చనిపోవడంతో బతికున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పటికీ పెను విషాదమే. ఆయా కుటుంబాల్లో వారి జీవితాల్లో ఎప్పటికీ పెను విషాదమే. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా దీంట్లో ఎవరిది తప్పు జరుగుతుంది, ఎవరి తప్పు ఎవరి ప్రాణాలను బలి తీసుకుంటుంది అనేది నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరని విషాదం మిగిల్చినట్టే అవుతుంది. మనం చూస్తున్నాం అది తెల్లవారుజామున, అంటే మధ్యరాత్రి దాటిన తర్వాత విజువల్స్ అవి. సహజంగా 12 దాటింది అంటే 1 గంట, మిడ్ నైట్ 1 గంట దాటింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సరే, మధ్యాహ్నం జరగవా యాక్సిడెంట్స్ అంటే జరుగుతూ ఉంటాయి, లేదు సాయంత్రాలు జరగవా అంటే జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగేటువంటి సమయం మధ్యరాత్రి 1 గంట దాటిన తర్వాత 1 గంట నుంచి 4 గంటల మధ్యలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రోడ్స్ చాలా ఖాళీగా ఉంటాయి, ట్రాఫిక్ మొత్తం ఏమీ ఉండదు. కాబట్టి చాలా హెవీ స్పీడ్తో వెళ్ళాలి అన్నటువంటి ఒకటి ఉంటుంది. తర్వాత అప్పుడే నిద్ర వచ్చే సమయం కూడా అదే. రాత్రి 1 గంట దాటిన తర్వాత, అంటే 2 గంటల నుంచి, మధ్యరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కారు డ్రైవర్ కానీ, లారీ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, ఇంకెవరైనా కానీ అటువంటి సమయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి సమయం అప్పుడు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. బాపట్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? వాళ్ళు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బంధువులుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? రాజేష్, మొత్తం చూసుకుంటే కనుక బాపట్ల జిల్లా బాపట్ల కేంద్రంలో
అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా భారీ ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొని ఇన్నోవా వాహనం ఢీకొన్న సంఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే టిప్పర్ డ్రైవర్ అతివేగంగా రావడంతో 4 అక్కడక్కడే మరణించడం, మరొక 2కి తీవ్ర గాయాలని 11 సంవత్సరాల పాప చీరాల వైద్యశాలలో, 13 సంవత్సరాల బాబు గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారణ చేసినట్టు తెలుస్తోంది. మరొక వైపు బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ కుమారుడికి త్వరలో వివాహం జరగబోతా ఉంది. ఆ వివాహం నేపథ్యంలో కూడా నిన్న బాపట్లలో అంగరంగ వైభవంగా సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాపట్ల ఎమ్మెల్యే బంధువులు కర్లపార్లో నుంచి కూడా నిన్న సాయంకాలం చేరుకున్నారు. సంగీత కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. రాజేష్, అంటే శివ ఇప్పుడు ఎదురెదురుగా ఢీకొన్నట్టుగా చెప్తున్నారా, లేదంటే లారీ ఏమైనా ఆగి ఉందా, కారు వెళ్ళి ఢీకొందా, లేకపోతే కారు ఆగుంటే లారీ వచ్చి ఆ టిప్పర్ లారీ వచ్చి ఢీకొందా? ఎగ్జాక్ట్గా ఏం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? మొత్తం మీద చూసుకుంటే కనుక 2 వాహనాలు కూడా జర్నీలో ఉన్నాయి. ఎదురెదురుగా 2 వాహనాలు వస్తున్న సమయంలో రాత్రి వేళ కావడంతో కూడా అలాగే నిద్ర ముంపు ఉంటుంది. ఎందుకంటే మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ నిద్ర సంబంధించి రెప్పాడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఎప్పుడు ఇటీవల జరిగిన ప్రమాదాలు కానీ గతంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి సరిగ్గా అదే సమయంలోనే ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎదురెదురుగా వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా వాహనాన్ని ఢీకొనడంతో కూడా వాహనం ముందు వైపుల రౌండ్ తిరిగి మరి ఫల్టీ కొట్టినట్లు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే 4 వ్యక్తులు అక్కడక్కడికే చనిపోవడం, మరొక 2కి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి కూడా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. సో అది బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొత్తం 4 ఈ ప్రమాదంలో మృత్యువాదపడ్డారు. అయితే వీళ్ళంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా చెబుతున్నారు. దీంట్లో బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజు, వీళ్ళు 4 మృత్యువాదపడ్డారు. బాపట్లలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో దీంతో అంటే మనం చెప్పుకుంటున్నట్టుగా ఎక్కువగా మధ్యరాత్రి దాటిన తర్వాత అంటే ఎక్కువగా అవకాశాలు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా అవకాశాలు ఉండేది ఏ సమయం అంటే మిడ్ నైట్, అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత సాయంత్రం తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఎక్కువగా మనకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తెల్లవారు లేచేసరికి ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగిందనే వార్త ఎక్కువగా మనం వింటాం. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి సమయం అప్పుడు మాత్రమే. అంటే మిడ్ నైట్ 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు మాత్రం చాలా క్రూషియల్ టైం. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా అసలు ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది. ఒకవేళ ప్రయాణాలు పెట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏ కారు ఆగి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ లారీ ఎక్కడ పార్క్ చేసి ఉంటుందో తెలియదు. సో మొన్న కూడా ఎంత ఘోరం కర్నూలు బస్సు ప్రమాదం అది. సో అక్కడ నడి రోడ్డు పైన ఒక 2 వీలర్ కింద పడిపోయి ఉన్నది. అప్పుడు ఎవరు గమనించలేదు. సహజంగానైతే మధ్యాహ్నం సమయంలోనైతే వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరు అక్కడ ఆపడం కావచ్చు, లేకపోతే ఆ రోడ్డు పైన పడి ఉన్నటువంటి ఆ 2 వీలర్ను పక్కకు జరిపేవాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇది మిడ్ నైట్లో ప్రయాణాలు పెట్టుకోవడం అనేది దాదాపుగా తగ్గించుకుంటే మంచిది. లేదు కంపల్సరీ వెళ్ళాలి, అత్యవసరంగా వెళ్ళాలి, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏదైనా సరే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి సమయం మధ్యరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజాముగా 4 గంటల సమయంలో. ఎందుకంటే అప్పుడు నిద్ర వచ్చేటువంటి అవకాశం, ఎంత అనుభవం ఉన్నా డైలీ ఆ రూట్స్లో వెళ్తున్నా కూడా డెఫినెట్గా నిద్ర అనేది మనిషి సహజ లక్షణం కాబట్టి ఆ సమయంలో నిద్ర అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఒక్కోసారి నిద్ర ఆపుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఏమవుతుంది లేనటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఇటువంటి ప్రమాదాలకి కారణమవుతుంటుంది. సో మనం డ్రైవ్ చేస్తున్నా సరే 1 గంట దాటిన తర్వాత ఒక రకమైన నిద్ర ఫీల్ వచ్చేస్తుంటుంది, నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం వెళ్ళాలి కదా, ఎక్కడో ఒక చోట పార్క్ చేసి కాసేపు పడుకుంటే టైం అంతా వేస్ట్ అవుతుందేమో, అదేదో కాసేపు నిద్ర ఆపుకుంటే గమ్యానికి వెళ్ళొచ్చు కదా అన్నటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతుంటుంది. సో ఇప్పుడు బాపట్లలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృత్యువాతపడ్డారు. ఆ 4 కూడా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా చెబుతున్నారు. నరేంద్ర వర్మ అంటే ఎమ్మెల్యే కొడుకుకు త్వరలో పెళ్లి కాబోతుంది. ఆ పెళ్లికి సంబంధించి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు వెళ్తుండగా ఈ దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. దీంట్లో 4 మృత్యువాతపడ్డారు.
సో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎంత అప్రమత్తంగా ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో అటు రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతుంటారు అధికారులు, రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఇటువంటి ప్రమాదాలు నిత్యం వార్తల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. తెల్లవారు లేస్తే ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగింది అనేది. అదే ఎందుకంటే మధ్యరాత్రి దాటిన తర్వాత రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమయంలో ఒక రకమైన తొందరగా వెళ్ళాలి అన్నది ఒకటైతే, ఎందుకంటే రోడ్స్ ఖాళీగా ఉంటాయి, ఇక వెహికల్స్ ఏవి రావులే అన్నటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. చాలా వరకు టర్నింగ్స్ ఉంటాయి కొన్ని చోట్లలో. ఆ టర్నింగ్స్లో కూడా ఒక్కోసారి ఎదురుగా వచ్చేటువంటి ఆ వెహికల్ని కూడా గమనించే పరిస్థితి కూడా ఉండదు. ఆ సమయంలో నిద్ర 1 సెకండ్ చాలు ప్రమాదానికి, 1 సెకండ్ అంతే. ఒక్కసారి డ్రైవింగ్ స్టీరింగ్ పైన ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ మత్తులోకి వెళ్ళి ఇట్లా వచ్చేసరికి రెప్పపాటులో ప్రమాదం జరిగిపోతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు మిడ్ నైట్ ప్రయాణాలు పెట్టుకోకపోవడం చాలా వరకు మంచిది. ఇటువంటి ప్రమాదాలని దాదాపుగా కంట్రోల్ చేయొచ్చు. కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉంటుంది. దానికి చాలా అత్యవసరాలు ఉంటాయి. అది పెళ్లి కావచ్చు, చావు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. సో తప్పనిసరి ప్రయాణం పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక వేగాన్ని కూడా చాలా నియంత్రణ చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి ఒక క్షేమమైనటువంటి ఒక సేఫ్ జర్నీ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఇట్లా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండడం చాలా విషాదకరం. సో మనం అదే చూస్తున్నాం. బాపట్లలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి అక్కడ టిప్పర్ లారీ అండ్ ఒక వెహికల్, ఇన్నోవా వెహికల్ ఢీకొనడంతో 4 మృత్యువాత పడ్డటువంటి ఒక ఘోరమైనటువంటి దుర్ఘటనకు సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం.